హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రోమో చూశారు కదండి. ప్రోమోలో ఫన్నీ ప్రోమో అయినా వీటిలో కొన్ని ట్విస్టులు ఉన్నాయి. ఆ ట్విస్ట్ ఏదో మాట్లాడుకున్నాం. సో దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, కొత్తగా ఉన్న చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్సే మన వీడియోస్ని కొంచెం రీచ్ పెంచేలా చేయగలం. ఎస్, సో ఏ క్లాన్లో అంటే మొత్తానికి నిన్న ఇద్దరు క్లాన్ చీఫ్ని ఇచ్చేశారు కదా. నిఖిల్ ఒక క్లాన్కి చీఫ్ అండ్ దెన్ అభయ్ ఒక క్లాన్కి చీఫ్. ఇప్పుడు ఈ చీఫ్ల కింద ఏ మెంబర్స్ ఉండబోతున్నారు అనే దానికి అనమాట. ఏ క్లాన్ లో ఎవరు అనేది పెట్టినప్పుడు అక్కడ చూపిస్తా ఉంటాడు. సో మొత్తానికి నాకు సార్ ఆల్రెడీ చెప్తుంటాడు శక్తి టీంకి ఒక పాయింట్ అని. సో ఆల్రెడీ లీగ్ అప్డేట్స్ లో వచ్చినట్టే ఒక టీం పేరు కాంతారా, ఒక టీం పేరు శక్తి. ఇది ఆల్రెడీ నిన్ననే వచ్చింది మనకి. అభయ్ టీం పేరేమో కాంతారా అండ్ దెన్ నిఖిల్ టీం పేరేమో శక్తి అనమాట. ఇక్కడ ఎవరి టీంలో ఎవరున్నారు అంటే అభయ్ టీంకి వచ్చేసరికి మణికంఠ, నబీల్, ఆదిత్య ఓం, ప్రేరణ, యష్మి ఉన్నారు. నిఖిల్ టీంకి వచ్చేసరికి సోనియా, శేఖర్, సీత, విష్ణుప్రియ, పృథ్వీ, నైనిక ఉన్నారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్, సోనియా అండ్ విష్ణుప్రియ ఇద్దరు నిఖిల్ టీంలో ఉన్నారు. ఇది నిఖిల్ కి చాలా టైట్ గేమ్. ఆయన అసలే సేఫ్ గేమ్ ఆడుతుంటాడు కొంచెం. ఎవరి వైపు చెప్తే ఏదో వస్తుందా అన్నట్టు. ఇప్పుడు దాకా ఏంది, వేరు టీములు కాబట్టి ఇప్పుడు సోనియాతో ఉన్న టైంలో విష్ణుప్రియ ఆ రూమ్ లో ఉండదు. ఎందుకని, ఒక టీం వాళ్ళు ఒక రూమ్ లో ఉంటారు కదా. ఇప్పుడు సోనియా, విష్ణుప్రియ, నిఖిల్ అందరూ ఒకే రూమ్ లో ఉండాలి. అందరూ ఒక రూమ్ లో ఉన్నప్పుడు నిఖిల్ ఓవర్ గా ఏదన్నా రియాక్ట్ అయినా ఏం వైపు అంటే ఏం వస్తుందో, ఏం వైపు ఉంటే ఏం వస్తుందో అట్లా ఏమన్నా బిహేవ్ చేస్తాడా, లేకపోతే ఒక స్టాండ్ తీసుకొని వెళ్తాడా అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. కాబట్టి ఈ కూప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అఫ్ కోర్స్ శేఖర్ అయితే ఉండడు, ఈ వీక్ వచ్చేస్తున్నాడు కాబట్టి. పృథ్వీ ఎలాగూ నిఖిల్ టీమే ఉన్నాడు, నైనిక నిఖిల్ టీంలో వచ్చేసింది. ఇక్కడికి వస్తే అభయ్ టీం కూర్పు చూద్దాం. అభయ్ చూడు, ఇక్కడ మణికంఠ, నెక్స్ట్ మణికంఠ గురించి ఒక వీడియో చేయాలని ఆల్రెడీ తమ్నైల్ పెట్టుకున్నాను. స్పెషల్ అనాలిసిస్ ఈ లోపు ప్రోమో వచ్చింది. మణికంఠ, సోనియా అండ్ యష్మి గేమ్ గురించి నా నెక్స్ట్ వీడియో ఉంటుంది, దాంట్లో ఎక్కువ విషయాలు ఉంటాయి. మణికంఠ చూడు చాలా చాలా వేరే లెవెల్ గేమ్ ఆడుతున్నాడు. సో నిఖిల్ తో మొన్నటిదాకా ఉన్నాడు కదా. సో నిఖిల్ అంతా బాగున్నప్పుడు ఇప్పుడు నిఖిల్ క్లాన్ లోనే ఉండొచ్చుగా, కానీ అభయ్ క్లాన్ లోకి వెళ్ళిపోయాడు. మోర్ ఓవర్ అభయ్ నెగిటివ్ రిమార్క్స్ ఇచ్చాడు నిన్న నిఖిల్ కి. సారీ, అభయ్ నెగిటివ్ రిమార్క్స్ ఇచ్చాడు మణికంఠకి. సో వాళ్ళిద్దరి మధ్య ఇష్యూస్ అవుతా ఉన్నాయి. మొన్న కూడా గొడవ అయింది, నా మీద జోక్స్ వేస్తే నాకు నచ్చవు అంటున్నాడు. అయినా కానీ మణికంఠ అభయ్ని చూజ్ చేసుకున్నాడంటే ఇది ట్విస్టే నాకు. సో చూద్దాం మణికంఠ ఏ గేమ్ ఆడబోతున్నాడు అభయ్తోని. ఆ తర్వాత నబీల్ వచ్చి అభయ్ టీంలోకి వెళ్తానంటే కమాన్ నిఖిల్ అంటాడు. పేరు కూడా మర్చిపోయావు అన్నట్టు చూస్తాడు అనమాట. సో ఆ రకంగా కనెక్ట్ అయిపోయారు ఇలా బ్యాచ్. అంటే ఎక్కువ ఉండేది అభయ్, నిఖిల్ అండ్ సోనియా అండ్ పృథ్వీ కదా. అలా ఆదిత్య ఓం ఈసారి అభయ్ టీంలో ఉన్నాడు, ప్రేరణ అభయ్ టీంలో ఉంది, యష్మి కూడా అభయ్ టీంలో ఉంది. సో ఇక్కడ ఈసారి యష్మి ప్రేరణ వర్సెస్ సోనియా నిఖిల్ ఇలా జరగడానికి ఉంటుంది విష్ణుప్రియ. సో దీని నుంచి కొంచెం టీమ్స్ డివైడ్ అయితే చాలా మంచిగా డివైడ్ అయినాయేమో అనిపించింది అనమాట. సో అదొకటి. ఆ తర్వాత ఇక్కడ ఈ ఎవరు ఏ క్లాన్ లోకి వెళ్ళేటప్పుడు విష్ణు అంటది, నువ్వు ఏ క్లాన్ లోకి వెళ్తున్నావు అంటే నిఖిల్ అనగానే ఏంటమ్మా అంటే నా గొయ్యి నేనే తీసుకున్నానా ఏంటి సార్ అన్నట్టు అంటది అనమాట. నవ్వుతా ఉంటాడు. శేఖర్ వచ్చేసరికి ఎవరి టీంలోకి వెళ్తాడు? శేఖర్ ఆల్రెడీ చెప్పాగా, శేఖర్ నిఖిల్ టీంలోకి వెళ్తాడు కదా. ఒక మాట అంటాడు, అభయ్ ఏమో ఎక్కువ మాట్లాడతాడు, నిఖిల్ ఏమో ఎక్కువ వింటాడు అని. నిన్ననే ఈ పాయింట్ మనం చెప్పుకున్నాం. కొంతమందికి లిజనింగ్ స్కిల్స్ ప్లస్ మాట్లాడే స్కిల్స్ రెండు ఉంటాయి, కొంతమందికి ఓన్లీ లిజనింగ్ స్కిల్స్ తక్కువ ఉంటాయి అని. సో ఇక్కడ ఈ మాట ఎప్పుడైతే అంటాడో శేఖర్ ఏదనంటే ఇమ్మీడియట్ గా రిటార్ట్ వేసేస్తున్నాడు నాకు సార్. ఓకే, అభయ్ ఎక్కువ మాట్లాడతాడు, నిఖిల్ ఎక్కువ వింటాడు కాబట్టి వినేవాళ్ళ టీంలోకి వెళ్తున్నాను అనేది శేఖర్ ఒపీనియన్. బేసిక్ గా నువ్వు ఎక్కువ మాట్లాడితే ఎవరు వింటారో వాళ్ళ టీంలోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నావా అన్నట్టు అంటాడు. ఆ తర్వాత నబీల్ చెప్పుకున్నాగా నేను అభయ్ టీం అంటే కమాన్ నిఖిల్ అంటాడు. ఆ తర్వాత ఒక గేమ్ స్టార్ట్ అయింది. ఏది, ఒక వస్తువుని చూపించి దాని పేరు చెప్పటం అట్లా. భాష వచ్చి మెరుపులు అంటాడు. భాష వచ్చి మెరుపులు అనగానే మిరపకాయలో రెండు యాపిళ్ళు మెరుపులు అనగానే వెంటనే ప్రేరణ అంటది అనమాట. భాషకి అగ్నెస్ట్ పోయింది ఎవరు? మణికంఠ. మణి వచ్చేసాయి, మనకి పాయింట్ వచ్చేసినట్టేలే అన్నట్టు అంటది అనమాట. అంటే భాష చెప్పింది ఎలాగూ తప్పు అన్నట్టు అక్కడ కొంచెం నవ్వులు పోస్తుంది. ఆల్రెడీ శక్తి టీంకి వచ్చిన పాయింట్ బాగుద్ది అన్నట్టు నాకు సార్ చెప్తాను అనమాట. ఇక్కడ సరే ఈ ఫన్నీ గేమ్స్ పక్కన పెడితే
ఈ రేపు రేపు జరగబోయే దీంట్లో మెయిన్ అంతా ఈ టీముల మధ్య ఉంటుంది. చూడు ఎంత ప్లాన్డ్ గా ఇచ్చేసాడు. ఇప్పుడు మణికంఠ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. నాగ్ సారు ఒక మాట అన్నాను నిన్న. ఒక మాట ఏమన్నా అంటే, ఒక ఆర్గ్యుమెంట్ లో అవును అభయ్ విష్ణుప్రియ అభయ్ విషయంలో వచ్చినప్పుడు అవును అభయ్ వాళ్ళ టీంకే సపోర్ట్ చేస్తాడు, ఆబ్వియస్ గా వాళ్ళ క్లాన్ కదా, ఇక్కడ ఎవరి గ్రూప్ వాళ్ళే సపోర్ట్ చేయాలి కదా, దాంట్లో తప్పే ఉంది, నథింగ్ రాంగ్ కదా అని ఒక ఫీలర్ వదిలాడు. అంటే నీకు పక్క టీంలో ఎవరన్నా ఉన్నా తెలిసిన వాళ్ళు అవన్నీ వదిలిపెట్టి నీ టీంకే నువ్వు సపోర్టివ్ గా ఆడాలి. అది నీకు మంచి అయినా చెడైనా. అర్థమైందా? అట్లా అనుకుంటే నేను అభయ్ని కూడా పాయింట్అవుట్ చేయొచ్చు, ఎందుకో చేయలేదు కానీ నాకు సార్ అభయ్ ఏమంటాడు, యష్మి ఒక మాట చెప్పిద్ది కదా, ఏమని చెప్పిద్ది, ఖచ్చితంగా ఫిజికల్ ఆడదామంటే నేను దానికి అగనెస్ట్ అని చెప్పి బయటికి వెళ్ళి కూర్చుంటాడు, నేను ఆన్ను దానివల్ల ఇదవుతాయి అని. సో ఈసారి క్లాన్ కి సపోర్ట్ చేసే విషయంలో ఎక్కువ ఎంతో చూపిస్తారు, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాలి. ఎందుకని ఫస్ట్ వీక్ జడ్జిమెంట్ అలా ఉంది నాకు సార్ది. తప్పైనా ఒప్పైనా వాళ్ళ గ్రూప్ వాళ్ళే సపోర్ట్ చేసుకోవాలి కదమ్మా, అదే కదా గేమ్, ఎదుటి వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తారు అన్నప్పుడు వీళ్ళందరూ ఒక తాటి మీద ఉండాలి. ఇక్కడ చూడవు, సోనియా, విష్ణుప్రియ, సీత, పృథ్వీ, నైనిక, నిఖిల్. ఇక్కడ ఈ ఇంట్రెస్టింగ్ కాంబో ఏంటంటే, యాక్చువల్గా నిఖిల్ టీంలో ఉన్న వాళ్ళు 2 గ్రూపులు. యాక్చువల్గా ఎంతవరకు నేను 2 గ్రూపులు అంటే బిగ్ బాస్ డివైడ్ చేసిన గ్రూపులు కాదు, ఆ ఇంట్లో ఫామ్ అయిన గ్రూపుల్లో నిఖిల్, సోనియా, పృథ్వీ వీళ్ళ ముగ్గురు బాగా కలిసి ఉంటారు. సరే అభయ్ కలిసి ఉన్న అభయ్ వేరే క్లాన్కి చీఫ్ కాబట్టి అటు వెళ్ళిపోయాడు. అట్ ద సేమ్ టైం సీత, నైనిక, విష్ణుప్రియ వీళ్ళ ముగ్గురు గ్రూపు, ఈ రెండింటిని కలిపి ఒక టీంలో వేశారు. ఇదన్నమాట చమక్కు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది అది. సో ఈ రెండు టీమ్స్ మధ్య మనస్పర్ధలు ఉన్న టీమ్స్ మధ్య ఒకే టీంలో వేస్తే వీళ్ళు ఒకరికొకరు సహకరించుకుంటారా, ఒకరికొకరు నిప్పులు జరుపుకుంటారా ఏంటి? ఇప్పుడు విష్ణుప్రియ మీద గేమ్ పరంగా నిప్పులు జరగడానికి ఉండదు. సోనియా అమ్మాయి ఆ టీము విడిగా జరిగితేనే నాకు సార్ అన్నాను నిన్న వదిలేయమ్మని. ఇప్పుడు ఈ టీం అవటం మళ్ళీ ఎంత కోపం వచ్చినా తొక్కి పట్టుకోవాల్సిందే, దట్టు టీంకు సపోర్ట్ చేసుకోవాలి. ఈ టీంకు సపోర్ట్ చేసుకోవడంలో విష్ణుప్రియ ఎకిలిగా ఏదైనా నవ్వినా పెద్దగా అరిచినా అసలు నీ వల్లే గేమ్ పోయింది, నీ వల్లే మన టీం పోయింది, ఇట్లా ఏదన్నా ఎక్కువ కంటెంట్ వస్తుందా అనేది చూడాలి. ఎందుకంటే ఈ 2 టీంలు విభిన్న మనస్తత్వాలు, విభిన్న గ్రూపులు అనమాట, ఒకరంటే ఒకరు పడని గ్రూపులు. నైనిక ఆల్రెడీ చెప్పింది, యువర్ ఆల్వేస్ మై ఆడపులి అని. ఎవరినంది? సీతానంది. ఆడపులి ట్యాగ్ ఆమెకే ఆమించుకుంది. ఇప్పుడు నైనిక, సీత ఇద్దరు నిఖిల్ టీంలోనే ఉన్నారు. వేరే విష్ణుప్రియకి, సోనియాకి పడదు. ఆల్రెడీ కుండ బద్దలు కొట్టినట్టు సీత చెప్పింది, ఇక్కడ నాకు నచ్చిన వాళ్ళు అంటే నాకు విష్ణుప్రియ అండ్ నైనిక అన్నట్టు చెప్తుంది. సో వీళ్ళ ముగ్గురు మధ్య బాండింగ్ ఉంటే నిఖిల్, సోనియాకి అండ్ దెన్ పృథ్వీకి బాండింగ్ ఉంది. అసలు ఈ కాంబోని సెట్ చేయటం మనక నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. సో ఇప్పుడు అభయ్ వీళ్ళ మీద ఫైట్ చేస్తాడా, ఆయన సేఫ్ గేమ్ ని కంటిన్యూ చేస్తున్నాడా? అరే ఏమైనా వాడు ఫ్రెండ్ కదరా, అరే ఏమైనా నిఖిల్ ఫ్రెండ్ కదరా, ఆయన అసలు నిఖిల్ పేరే నబీల్ కూడా నిఖిల్ అంటున్నాడు. ప్లస్ అభయ్ వ్యూ టువర్డ్స్ సోనియా డిఫరెంట్. పైకి అలా అంటాడు కానీ అభయ్ ఏది చేసింది, ఇప్పుడు నిన్న సోనియాకి గిఫ్ట్ ఇస్తాడు, ఆ తర్వాత నిన్న ఏదో చెప్పే దాంట్లో కూడా సోనియా పేరే చెప్తా అనమాట, సోనియా అయితే బాగా హ్యాండిల్ చేయగలదు అన్నట్టు. సో గిఫ్ట్ విషయంలో కానీ లేకపోతే అదే కాదు, మీరు ఎవరిని అనుకుంటున్నారు చీప్ అంటే, ఒక దాంట్లోనేమో వైట్ది, ఇంకో దాంట్లోనేమో బ్లాక్ బోర్డ్ చూజ్ చేసుకోమంటారు కదా, ఆ టైంలో అభయ్ సోనియాని చేస్తుంది, సోనియా అభయ్ని చేస్తుంది. అప్పుడు లీడర్షిప్ క్వాలిటీస్ అది ఇది అని అన్ని సోనియాకి ఎక్కువ అన్నట్టు చెప్తారనమాట. అటువంటి విషయాలు ఇప్పుడు వీళ్ళిద్దరికే పడబోతుంది. ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ని ఎలా అధిగమిస్తారు? మోర్ ఓవర్ మణికంఠ వర్సెస్ నిఖిల్. మణికంఠ నిఖిల్తో చాలా క్లోజ్గా ఉన్నాడు. ఈ మధ్యనే మీరు కానీ చూస్తే సోనియాతో ఆయన బాధ వెళ్ళగక్కుతాడు. ఏమంటాడంటే ఒక పాయింట్లో, ఒక అన్సిన్ కట్లో కూడా ఉంటుంది అది, నాకేదన్నా బాధ ఉంటే వచ్చి ఓదారుస్తాడు, ఆయనకి ఏదన్నా బాధ ఉంటే నేను పోయి చెప్తుంటే వినడు, ఇదేంటి అన్నట్టు అంటాడు. సరేరా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని సోనియా అంటే మైండ్లో పెట్టుకో అన్నట్టు అంటాడు. మైండ్లో పెట్టుకో. ఈ లోపు నబీల్ వస్తుంది, నబీల్ వస్తాడు, బతికిచ్చేవరా నబీల్ అని చెప్పి సర్రని వెళ్ళిపోద్ది సోనియా నబీల్ వచ్చిన వంగతోటి. అడిగిద్ది కూడా, ఏందిరా అంటే లేదు మధ్యలో డిస్టర్బ్ చేస్తే మనీకి కోపం, అందుకే నేను వెంటనే వెళ్ళిపోతున్నాను అన్నట్టు నబీల్ చెప్తాడు. సో ఓవరాల్ గా ఫన్నీ ప్రోమో అయినా దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ట్విస్ట్లు ఉన్నాయి ఈ గ్రూపుల ఎంపికలు. చూద్దాం ఈ 2 గ్రూపులతో కబడ్డీ ఆడే ఆట ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం అనమాట. దట్స్ ఆల్. థాంక్యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర. వీడియోస్ నచ్చుతుంటే లైక్ అబ్బా.
లైక్లు అస్సలు వెళ్ళటం లేదు. ఓకేనా? నచ్చుతుంటే మాత్రం లైక్ కొట్టండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.